వెల్కమ్ అందరికీ నమస్తే జై శ్రీరామ్ అండ్ జై శ్రీ గణేష. సో ఐఎమ్ బ్యాక్ టు శ్రీ చౌదరి ఆర్ట్స్ అనమాట. సో ఈరోజు డేట్ వచ్చి 24 ఆగస్ట్ అనమాట. సో టైమింగ్ వచ్చి 2:33 అవడానికి వస్తుంది. సో నిన్న వారాసిగూడాక రాజా ఆగమన్ అనేది అయిపోయింది అనమాట. సో శ్రీ చౌదరి ఆర్ట్స్లో రోజు 1 కాదు 2 కాదు 3 భారీ గణపతులు ఆగమన్ ఉన్నాయన్నమాట. ఆల్రెడీ బ్యాండ్ విండ్ అంతా స్టార్ట్ అయిపోయింది, మొత్తం ధూమ్ ధామ్ ఉందన్నమాట. సో పెద్ద గణపతులు ఉన్నాయి. ఈ 3 బయటికి వెళ్ళాలంటే ఇక్కడ మీరు చూస్తారా ఈ గణపతులు అన్నీ జరపాలన్నమాట. ఈ గణపతి ఆ గణపతి జరపాలన్నమాట. చాలా హెవీ ఇంకా రిస్కీ ప్రాసెస్ ఉండబోతుంది. ఈరోజు అన్న వాళ్ళు ఎట్లా చేస్తారో ఏం చేస్తారో మనం అన్ని వీడియోలో చూసి తెలుసుకుందాం. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. కరీంనగర్ వెళ్తుంది అనమాట గణపతి. నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇంకా బ్యాక్ డ్రాప్ లో వర్క్ ఉందన్నమాట. 4 సైడ్స్ మొత్తం అయినా మొత్తం పాములు యాడ్ అవుతాయి. సో ఇప్పుడు గణేష్ని ఇక్కడ నుంచి లిఫ్ట్ చేసి ఇట్లా రొటేట్ చేసి ఇక్కడ పెడతారనమాట. ఇక్కడ ఇడిగా राम जय बोलो गणेश महाराज की जय. जय श्री राम जय श्री राम जय श्री राम जय श्री राम. సో అన్న వాళ్ళు చూస్తారు కదా, నా బ్యాక్ సైడ్ గణపతి ఉంది కదా. సో అన్న వాళ్ళ ఆ గణపతి కమిటీ ఓనర్స్ అనమాట. సో అన్న వాళ్ళతోనే అడిగి తెలుసుకున్నాం గణేశుడు ఎక్కడికి వెళ్తుందో. గణేశుడు చూడండి చాలా అంటే చాలా బాగుంది. నమస్తే అన్న. గణేశుడు చాలా బాగుండు. ఎన్ని ఇయర్స్ నుంచి గణేశుడు పెట్టుకున్నారా? ఇది కాన్సెప్ట్ ఎట్లా థింక్ చేశారు మీరు చెప్పిరా లేకపోతే అన్న వాళ్ళు సెలెక్షన్ చేసారా? కొంచెం కాన్సెప్ట్ ప్లస్ శ్రీ చౌదరి వారి దగ్గర నుంచి కొంచెం కాన్సెప్ట్తో. ఓకే, మన గణేశుడు ఎక్కడికి వెళ్తాడు? కరీంనగర్. మన అసోసియేషన్ ఛాలెంజ్ చేస్తాం. కరీంనగర్లో ఛాలెంజ్ చేస్తాం. కరీంనగర్ ఎగ్జాక్ట్ ఎక్కడ? రామ్నగర్లో. రామ్నగర్లో ఛాలెంజ్ చేస్తాం. ఎన్ని ఇయర్స్ నుంచి గణేశుడు? 21 ఇయర్స్ అవుతుంది. మన శ్రీ చౌదరి ఆర్ట్స్ ఎన్ని ఇయర్స్ నుంచి గణపతి అంటే ఈ ఇయర్ ఫస్ట్ టైం రెగ్యులర్గా ఎప్పుడు కూడా రెగ్యులర్గా కూడా లంబ వినాయకుడు పెట్టేది. థింక్ డిఫరెంట్ ఒకసారి కొత్త కాన్సెప్ట్ తయారు చేద్దామని చెప్పేసి ఉద్దేశంతో శ్రీ చౌదరి వాళ్ళని కనెక్ట్ అయితే ఇలా తీసుకోవడం జరిగింది. మా దగ్గర మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే మేము రెగ్యులర్గా కూడా కర్ణాటక చలనచిత్ర తరఫున నవరాత్రులు నిత్య అన్నదానం కూడా చేయడం జరుగుతుంది. ఎవ్రీడే అన్నదానం. యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ వచ్చేసి పార్వతీ కళ్యాణం చేసినాము. ఈసారి లక్ష్మీనారాయణ కళ్యాణం అని చెప్పేసాను. కరీంనగర్ రామ్నగర్ వెళ్తుండనమాట. కరీంనగర్లో చాలా ఫేమస్ గణపతి. సో లాస్ట్ ఇయర్ రెప్లికా అనమాట. గుజరాత్ సూరత్లో చాలా క్లిక్ అయిందనమాట గణపతి. సో ఈసారి అన్న వాళ్ళ డిమాండ్ వాళ్ళ రిక్వెస్ట్ ప్రకారం శ్రీ చౌదరి ఆర్ట్స్లో గణేషుని తయారు చేశారనమాట. చాలా అంటే చాలా బాగుండు. గ్రీన్ కలర్ బాడీ, 6 హ్యాండ్స్ ఓవరాల్గా తొండం చూడొచ్చు. బ్యాక్గ్రౌండ్లో మొత్తం పాములు వచ్చినాయి. అండ్ ఈవెన్ ఇక్కడ పంచ కాకుండా గణేష్కి వచ్చి పులి చర్మం వచ్చిందనమాట. పర్వతాల పైన కూర్చున్న గణపతి అనమాట. సో ఇప్పుడు పూజ అంతా కంప్లీట్ అయిపోయింది. అన్న వాళ్ళు గణేష్ని ఇప్పుడు తీసుకెళ్లే ప్రాసెస్ అనేది ఇప్పుడు స్టార్ట్ చేస్తారనమాట. సో ఆల్రెడీ ఇక్కడ చూసుకోవచ్చు క్రేన్ వచ్చేసింది అనమాట. సో ఇప్పుడు లిఫ్టింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. బ్యాక్ డ్రాప్ లో చూసుకోవచ్చు త్రిశూలాలు అవన్నీ మొత్తం బ్యాక్ డ్రాప్ అనేది బెండ్ అయిపోతుంది. మొత్తం ఫోల్డ్ చేసుకోవచ్చు అనమాట. ట్రావెలింగ్ లో ఏం ప్రాబ్లం కాకుండా ఉంటుంది. అండ్ ఇగో ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. చూద్దాం ఏమే ఎట్లా. చేసి తీసుకొస్తారు అనమాట బయటికి. ఇక్కడికి తెచ్చినాక రొటేట్ చేస్తారు. సో అక్కడ మీరు అక్కడ చూసుకోవచ్చు ట్రాక్టర్ అనేది ఇగో ఇక్కడ ట్రాక్టర్ రెడీ అయిపోయింది. సో ఇప్పుడు చూసుకోవచ్చు ఆల్మోస్ట్ ఇంకా షెడ్లో నుంచి బయటికి వచ్చిందనమాట. సో లైటింగ్ లేదు. సో మీరు పైన చూసుకోవచ్చు వైర్ తగులుతుందనమాట. గణేశుడు చాలా పెద్దగా ఉండు. సో అయినా కానీ అన్న వాళ్ళు గణేశుడిని తీసుకొని వెళ్తుర్రు.
సో ఇక్కడ చూసుకోవచ్చు అట్ లాస్ట్ గణేష్ని టోచెన్ పైన పెట్టిరనమాట. సో ఇప్పుడు అవి మొత్తం ఇక్కడ ఉన్న బ్యాండ్స్ అవన్నీ తీసేస్తారు. సో ఇక్కడ క్రెయిన్ ఉందన్నమాట. సో చూసుకోవచ్చు ఆల్మోస్ట్ ఇగో ఇక్కడ వాన పడడం స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు వీళ్ళ జర్నీ స్టార్ట్ అవుతుంది అనమాట ఫ్రమ్ శ్రీ చౌదరి ఆర్ట్స్ టు కరీంనగర్. అన్ని రూపంతో ఉన్న గణపతి అనమాట. ఆల్మోస్ట్ 6 హ్యాండ్స్ ఉన్నాయి. సిట్టింగ్ పొజిషన్ మహారాజా. శ్రీ చౌదరి ఆర్ట్స్లో ప్రతి గణేషునికి చూసుకోవచ్చు ధోతి అవన్నీ వర్క్ యాడ్ అయినాయి. బట్ ఈ గణేషునికి పులి చర్మంతో ఉన్న ధోతి అనమాట. నెక్స్ట్ లెవెల్ ఉంది చూసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్లో మొత్తం నాగం పాములు ఇచ్చిండు. అండ్ మీరు ఇక్కడ కిరీటం పైన చూసుకోవచ్చు నెక్స్ట్ లెవెల్ డిజైన్ ఇచ్చిండు. అండ్ ఇవి నా పర్సన్ని చూసుకోండి అక్కడ కూర్చుండి ఆయన వా నెక్స్ట్ లెవెల్ ఉందన్నమాట. సో అతను చూడండి హాయ్ చెప్తుండు. హీఈస్ లక్కీ పర్సన్. ఎందుకంటే ఆ హైట్లో కూర్చొని గణేషన్ దగ్గర చాలా మీరు డీటెయిలింగ్ వర్క్ చూడొచ్చు. ఆ కలర్ వర్క్ ఐ వర్క్ చూడండి మస్తు అంటే మస్తు ఉంది గణపతి. కొంచెం अरे 500 हो गए सामने भैया